హలో అండి, మోతిచూర్ లడ్డూలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. శనగపప్పుని 2 hours నానబెట్టుకున్నాను. శనగపప్పుని ఈ కప్తో 1/2 cup వరకు తీసుకున్నానండి. మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మరీ బరకగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పక్కన స్టవ్ వెలిగించి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇలా బోండా లాగా ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇలా వేసుకోవాలి. ఆయిల్ అటు ఇటు తిప్పుతూ రెండు సమానంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా గోరువెచ్చగా అయ్యే వరకు కూడా పక్కన పెట్టుకోవాలి. కొన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనం పిండి ముద్దల్ని మిక్సీ పట్టుకోవాలి. వేరే కడాయి పెట్టుకుని శనగపప్పు 1/2 cup తీసుకున్నాను. షుగర్ కూడా 1/2 cup తీసుకుంటున్నాను. అదే కప్ తో 1 cup వరకు నేను వాటర్ యాడ్ చేసి ఇలాచి ఇందులో ఫుడ్ కలర్ ఆ పిండిని అయితే ఇందులో వేస్తున్నాను. ఇందులోనే 1 tablespoon వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నాను. దీనిలో 1/2 tablespoon నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నేను కిస్మిస్ 4 బాదంని నానబెట్టి నెయ్యిలోనే ఫ్రై చేసుకోవాలి. కిస్మిస్ బాదంని ఇందులో వేసి సమానంగా మంచిగా లడ్డూలాగా చేసుకోవాలి.